ఆయన అధికారంలోకి వస్తే జనరల్ గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ ని పబ్లిక్ సెక్టార్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ ని స్ట్రెంగ్థెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రివర్స్ గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. అందుకే అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తా ఉంటారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాము. ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీఈస్ ప్రో ప్రైవేట్, నాట్ ప్రో పూర్. ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము, నేను సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళని కావచ్చు, రైతులను కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ ని కావచ్చు, అన్ని కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు, ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే.